దేవుడు రక్షిస్తాడు. దేని హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తే నీ శ్రమలన్నింటిలో నుండి ఎన్ని శ్రమలు పడ్డావో తల్లి, ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నావో, ఎన్ని శ్రమలు బాధపడుతున్నావో, ఎన్ని శ్రమల కింద నలిగిపోతున్నావో అన్ని ఇశ్రాయేలు ప్రజలు దేని హృదయంతో దేవుడికి మొరపెట్టారు. ఆ మొర దేవుడి దగ్గరికి చేరిన వెంటనే అంటున్నాడు, నా ప్రజలు పడుతున్న శ్రమలు నేను చూశాను, నా ప్రజలు పడుతున్న బాధలు నేను చూశాను, వారు పడుతున్న బాధలన్నీ నాకు తెలిసే ఉన్నది, కాబట్టి వాళ్ళ ప్రార్థన నేను విన్నాను. వాళ్ళు దేన హృదయంతో చేసిన ప్రార్థన విన్నాను. చూద్దామా నిర్గమాకాండం 2వ అధ్యాయం 21వ వచనం నుంచి. మోషే 23 చదవమా, 2:23. ఒక్కరు అలాగున అనేక దినములు జరిగిన పిమ్మట ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలు తాము చేయుచున్న కష్టాన్ని బట్టి నిట్టూర్పులు ఏడ్చుచు మొరపెట్టుచుండగా ఆ వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర ఎక్కడ చేరిందంట? ఎక్కడ చేరింది? దేన హృదయంతో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన దేవుడి దగ్గర చేరు. ఆమేన్, ఆమేన్. దేన హృదయంతో నీ ప్రార్థన చేస్తే అది దేవుడి దగ్గర చేరు. దేన హృదయం నిజంగా ప్రియుల. ఒకసారి ఒక నా దేశంలో ఒక ఆవిడ ఉందండి. ఒక ఆవిడ ప్రార్థనా పర్రాలు, అమ్మగారు చాలా ప్రార్థనా పర్రాలు, కానీ పేద ఆవిడ. ఆవిడకి లేక లేక కొడుకు, భర్త చనిపోయాడు, చాలా బాధపడుతుంది. ఉన్న భర్త చనిపోయాడు, ఒక కొడుకున్నాడు, ఆ కొడుకును చూసి బతికేస్తుంది. ఓన్లే నా బ్రతుకు దేవుడు ఉంచారు, నా కొడుకును చూసి నేను బ్రతికేస్తానని కొడుకుని దేవుని సన్నిధిలో పెంచుతూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ తను తగ్గించుకుంటూ దేవుని హృదయంకి ఎల్లప్పుడూ ఏం చేస్తుండేది? ప్రార్థన. ప్రతి విషయానికి ప్రార్థన చేస్తుండేది. ప్రార్థనే 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 తన జీవితం. ఇలాంటి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆవిడకు ఒక భయంకరమైన సమస్య ఎదురొచ్చింది. ఏంటో సమస్య ఎదురొచ్చిందంటే తన కొడుక్కి ఒక భయంకరమైన రోగం వచ్చింది. ఎవరూ బాగు చేయలేని జబ్బు. అప్పటికి మందులు కనిపెట్టలేదు. ఆ కొడుకు ఆ రోగం వచ్చింది. ఇంకా కొడుకు మంచంలోనే పడిపోయాడు. నడవలేడు, కూర్చోలేడు, నిలబడలేడు. అలా మంచానికి స్థిరతలు అయిపోయి మంచానికి అంటుకుపోయాడు. ఆ మంచానికి అంటుకుపోతే మంచం మీద ఉన్నట్టు కొడుకుని చూసుకుంటూ కన్నీరు కాచి ఏడుస్తుందంట. ఇటువంటి శ్రమ వచ్చినప్పుడు దేని హృదయం వస్తుందా రాదా? వస్తుందా రాదా? మనకు శ్రమలు ఎందుకంటే దీనులుగా మార్చడానికి. ఆమేన్. మన శ్రమలు మనం దీనులుగా మార్చడానికి, మనలేదో నాశనం చేయడానికి దేవుడు శ్రమలు ఇవ్వడు. దేవుని పిల్లలారా, మీకు శ్రమలు వస్తున్నాయంటే ఏదో నాశనానికి కాదు, కానీ నీకు దేన హృదయం రావాలని. నీ అహంకార హృదయము, గర్వించే హృదయము, ఏమండి తిరిగి సమాధానం చెప్పే ధైర్యం ఉంటుంది, హృదయం ఉంటుంది కదా, అవన్నీ తగ్గి దేన హృదయం రావాలి. ఆ తల్లి ఏడుస్తుంది, ప్రార్థన చేస్తుంది. చాలాసార్లు అనుకుంది, నేను ఇంత ప్రార్థన చేస్తుంది, ఒక్కన కొడుకును కూడా దేవుడు వచ్చాడు. దేవా, ఈ ఒక్కన కొడుకునై వీడిని చూస్తే నేను బతుకుతున్నాను, ఈ కొడుకు ఇలా ఉన్నాడయ్యా, ఏంటని ఏడుస్తూ కూర్చున్నాను. అలా ఏడుస్తూ ఏడుస్తూ రోజులు గడిచిపోతున్నాయి. ఎక్కడికైనా హాస్పిటల్ తీసుకెళ్లాలంటే చేతిలో డబ్బు లేదు, చేతిలో డబ్బు లేదు. మామూలు జబ్బులకు తీసుకెళ్తేనే ఈ జబ్బుల కంటే హాస్పిటల్ బిల్లే ఎక్కువైపోతుంది. నిజంగా ప్రియులారా, హాస్పిటల్ బిల్లు కట్టాలంటే సచిన శవాన్ని కూడా వదలట్లేదు. బిల్లు కట్టినంత వరకు శవము విడిచిపెట్టట్లేదు. అంత భయంకరం. ఎలా చేయాలి, ఏం చేయాలని ఏడుస్తా ఉంది. రోజులు గడిచిపోతున్నాయి. కొడుకును చూసి రోజు
కన్నీరు లేని రోజు లేదు ఆవిడ. ప్రతిరోజు రాత్రి పగలు ఏం చేస్తుంది? ఏడుస్తా ఉంది. ఏంటి ప్రభువా కనికరించం, ప్రభువా దయ చూపించడం, ప్రభువా నా కొడుకును ఒక్కసారి చెయ్యి ప్రభువా. ఇంకా ఎంత ప్రార్థన చేస్తుందో కొడుకు అంత హీన స్థితిలోకి వెళ్ళిపోతుంది. చూసారా? కానీ ఎంత హీన స్థితిలో కొడుకు వెళ్ళిపోయినా తల్లి మాత్రం దేవుని యందు భయభక్తులు విడవలేదు. మనమైతే ఏం చేస్తాం? 2 రోజులు తగ్గలేదండి, 3 రోజులు తగ్గలేదు అనుకోండి, నువ్వేం చేస్తావు చెల్లి? తల్లి లైవ్ చూస్తూ నీకే అడుగుతున్నాను, 2 రోజులు ఇంట్లో సమస్య తగ్గకపోతే నీ మనసు ఎలా మారిపోద్ది కదా? సమస్య దేవుడు తీర్చలేదు, నా దేవుడికి చేత కాదేమో అనుకుంటావేమో. కానీ ఆయనకి నిన్ననే చెప్పాడు, ఎల్ షదై దేవుడు, సర్వశక్తి గల దేవుడును, అసాధ్యమనేది లేదని చెప్పిన దేవుడు. ఆవిడ కన్నీరు కాచి ఏడుస్తుంది. ఎంత హీన స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు కొడుకు. రేపో మాపో చచ్చిపోతాడు, ఊపిరి కూడా లేదు అనుకుంటుంది. ప్రభువా కనీసం ఆ స్కిల్టన్ లాగా నేను బెడ్ మీద ఉంటే నా కొడుకుని చూస్తుండే బతుకుతాను ప్రభు అని అనుకుంటుంది. కానీ ఏ క్షణం ఎలా జరుగుతుందో అలా ఏడుస్తుంది. ఈ మధ్యన పెద్ద తుఫాను వచ్చింది. గాలి వాన తుఫాను ఎలా భీకరంగా కొడుతుందండి, భీకరంగా కొడుతుంది. ఆ తుఫాన్లో ఒక ఆయనకి గవర్నమెంట్ వారు ఒక అవార్డు ఇవ్వడానికి పిలిచారు. ఆయన ఎందుకంటే ప్రపంచంలో ఒక ఉన్నతమైన డాక్టర్, అప్పుడే కొత్తగా క్యాన్సర్ రోగానికి మందు కనిపెట్టాడు ఆయన. అప్పుడు వరకు భూమి మీద క్యాన్సర్ రోగానికి మందు లేదు. ఆ డాక్టర్ గారు మొట్టమొదటి క్యాన్సర్ రోగానికి మందు కనిపెట్టాడు. ఆ డాక్టర్ గారికి ఆ ప్రభుత్వం వారు సన్మానం చేయడానికి పిలిచిందన్నమాట. ఆయన ఏం చేశాడంటే సన్మానానికి ఆ దేశానికి వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కి ఎయిర్పోర్ట్లో దిగాడు. ఇలా దిగాడో లేదో తుఫాను బీభత్సంగా పట్టుకుంది. ఇంకా ఆ సన్మానం చేసే హాల్కి వెళ్ళాలి కాబట్టి కారు ఎక్కాడు. కారు డ్రైవర్ తీసుకెళ్తున్నాడు, సమయానికి తీసుకెళ్తున్నాడు. కానీ మార్గ మధ్యలోకి వచ్చేసరికి కారు కూడా కదలనంత భయంకరమైన వర్షం, భయంకరమైన తుఫాను. కరెక్ట్గా కారు వచ్చి ఈ ముసలావిడి పేదావిడి ఎక్కడైతే గుడిసుందో ఆ గుడిసు దగ్గరికి వచ్చి కారు ఆగిపోయింది. ఈ ఇంట్లో ఈవిడున్న ముసలావిడ కొడుకుని చూసుకొని కన్నీరు కారుస్తుంది రాత్రి పగలు. రాత్రి పగలు ఏ నామం ఆవిడ నోటి నుండి? యేసునామమే ప్రార్థన చేస్తుంది. ఈ మధ్యన ఆ రోడ్డు అవతల, ఆ ఇంటికి అవతల రోడ్లో కారు ఆగిపోయింది. బీభత్సమైన తుఫాను, కారు కదలట్లేదు. ఈయన వెళ్ళాలి టైంకి. కారు ఆయన డ్రైవర్ చెప్తున్నాడు, కొంచెం పోనీ అంటే, సార్ కారు కూడా ఇందులో కదలట్లేదండి, కారు ఎత్తుకెళ్ళిపోద్దాము, మనం ఏం చేద్దాం అనుకుంటే, సరే కార్ డ్రైవర్ అన్నాడు, సార్ మీరు ఒక్క నిమిషం ఆగితే ఈ పక్కన ఎక్కడైనా ఏమున్నాయేమో చూస్తానని డోర్ తీసేసరికి ఎదురుగా ఏం కనబడింది? ఈ ముసలావిడ ఇల్లు కనబడింది, ఈ పేదావిడ ఇల్లు కనబడింది. వెంటనే ఈ కార్ డ్రైవర్ అన్నారు, సార్ ఇక్కడ ఒక ఎదురుగా ఇల్లు ఉంది, ఆ ఇంట్లోకి వెళ్ళి తలదాచుకుందామా అన్నారు. ఆయన అన్నారు, సరే సరే కారు వెళ్ళదు కదా వెళ్దాంలే అన్నారు. సరే ఒకసారి ఆవిడని అడిగిసి వస్తానండి అని చెప్పి ఆ వెళ్ళి అమ్మ తలుపు కొట్టాడు. తలుపు కొడితే కన్నీటి ప్రార్థనలో ఆవిడ తలుపు తీసింది. ఏమన్నా అమ్మ తడిసింది. అమ్మ బాబు రండి లోపలికి అన్నది. లోపలికి రండి అంటే, నేను ఒక్కడే కాదమ్మా నాతో పాటు పెద్ద ఆయన ఉన్నారంటే ఆయన కూడా తీసుకురండి అన్న. సరే ఇద్దరిని ఏం చేసింది? లోపలికి ఆహ్వానించింది. ఆవిడ పేదావిడ కదా, ఒక బ్లాక్ టీ చేసింది. బ్లాక్ టీ ఎందుకు తెలుసా? డికర్స్. పేదోళ్ళ టీ అదే, కానీ ఇప్పుడే ప్రపంచానికి అది ఇష్టం. ఇప్పుడు ఆరోగ్యం ఏంటంటే, అప్పుడు పేదోళ్ళ టీయా, ఇప్పుడు ఆరోగ్యానికి అది ఇష్టం. బ్లాక్ టీ ప్రపంచమంతా తాగమని చెప్తుంది. అది బ్లాక్ టీ చేసింది, ఆ డికర్షన్ చేసి ఇద్దరికి ఇచ్చింది. టవల్ తన దగ్గర టవల్ ఇచ్చింది తుడుచుకోవడానికి. ఆవిడ చాలా బాధల్లో ఉంది. కానీ ఆ సమయం వీళ్ళు వచ్చారు.
ఇల్లు కూడా ఎత్తుకెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అయినా ఆతిథ్యం చేయడం ఏం చేయలేదు, మానలేదు. చూడండి ఎంత దీన హృదయం. మనకు చిన్న బాధలో నుండి ఎవరైనా రమ్మన్నారు అనుకోండి, నా బాధలు నావి, నీ బాధలు నీవి కదండి. పాస్టర్ గారు అమ్మ బాధల్లో ఉన్న కొంచెం ప్రేయర్కి రమ్మ ప్రార్థన చేసి, ఆయనకి ఏం తెలుసు, అలాగే తెలుసు, నా బాధలు నావి అంటాం. అంత బాధలో కూడా ఆవిడేం చేసింది, ఇంట్లోకి ఆహ్వానించింది తెలియని వ్యక్తిని, టవల్ ఇచ్చింది, ఏంటి డికర్షన్ చేసి ఇచ్చింది. వాళ్ళిద్దరు డికర్షన్ తాగుతుంటే వర్షం ఇంకా తగ్గట్లేదు. చూస్తున్నారు, టైం అయిపోతుంది వెళ్ళిపోవాలి డాక్టర్ గారు, కానీ టైం అయిపోతుంది వెళ్ళిపోవాలి. ఆయన డాక్టర్ అని ఆవిడకి తెలియదు, వీళ్ళు ఎవరో అనుకుంటుంది. కానీ వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి, ఆతిథ్యం ఇవ్వాలి. కాబట్టి ఆతిథ్యం ఇస్తుంది. ఏంటి అన్నది, అయ్యా టైం అయిపోతుంది, మీరేమనుకోకపోతే కొంచెం అన్నం పెడతాను, కొంచెం అన్నం తినేసి వెళ్ళటాను. మరి ఏం చేయలేరు కదా. ఈ మధ్యన ఇలా తుడుచుకునే లోపు ఆవిడేం చేసింది, వెంటనే బియ్యం ఉంటే పేదావిడ కదా, కొంచెం బియ్యం పెట్టి అన్నం పెట్టి, అప్పుడు ఒక్క అరగంట ఆగంట అన్నదంట. అరగంట అన్నం అవుతుంది. అన్నం అవుతున్న లోపు ఈవిడ కొడుకు దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంది. ఎక్కెక్కి ప్రార్థన చేస్తుంది. ఈ ఇద్దరు కూర్చున్నారు కదా సోఫాలో, అందులో పెద్ద ఆయన లేచి వెళ్ళి ఏంటి ఏడుపు వస్తుందని వెళ్ళి ఆ కట్టను తీసేలా చూశాడు. చూసాక ఆవిడ ఏం చేస్తుంది, ఎక్కెక్కి ఏడుస్తుందంట. మళ్ళీ వచ్చి కూర్చున్నాడు సోఫాలో. ఇక అయిపోయిన తర్వాత అరగంట తర్వాత నాన్న భోజనం చేయండి అని చేతులు కడుక్కోమని భోజనం పెట్టిందట. భోజనం చేసిన తర్వాత ఇంకా తుఫాన్ తగ్గలేదు, ఇంకా తుఫాన్ తగ్గల. భోజనం చేసిన తర్వాత అన్నదంట, అయ్యా భోజనం చేసి కొంచెంసేపు టైం అయితే తుఫాన్ తగ్గిపోద్దు, మీరు వెళ్ళిపోవచ్చని. భోజనం చేసిన తర్వాత ఆయన అడిగాడట పెద్ద ఆయన, అమ్మా అరగంట మాకు కూర్చోమన్నావు, లోపలికి వెళ్ళి ఏం చేస్తామని అడిగాడట. అయ్యా నేను ప్రార్థన చేశానయ్యా నా దేవుడికి, పేద్దాన్ని ఈ సమయంలో నా ఇంటికి పంపించా ప్రభా, వాళ్ళకి ఏ తిండి పెట్టగలను అని ప్రార్థన చేశాను. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏడుస్తున్నావమ్మా బాగా, ఏంటి నీ కష్టం అని అడిగాడు. ఏం చెప్పనయ్యా, నాకు ఒక్కగానో కొడుకు, ఆ కొడుక్కి భయంకరమైన పరిస్థితి, ఇలాంటి మరి డబ్బు, మరి ఏ హాస్పిటల్ చూపించామంటే చూపించానయ్యా, ఉన్న డబ్బు అంతా అయిపోయింది, కానీ ఇప్పుడు డబ్బు లేదయ్యా. మరి పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళగలవా లేకపోవా అంటే, ఆ పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే కొన్ని కోట్లు ఉండాలి, కొన్ని లక్షలు ఉండాలంటాయా. అన్ని లక్షలు నా దగ్గర లేవయ్యా, కూటికి లేని వారం. ఈరోజు ఎలా జరుగుతుందో తెలియని వాడు, ఎలాగా అంత పెద్ద డాక్టర్ని కలవాలంటే నా వస్తుమా బాబు అని ఏడుస్తుంటే, అమ్మా నీ కొడుకు ఎక్కడున్నాడు, అయ్యా రా అనుకుని ఆ మంచం దగ్గరికి తీసుకెళ్ళిందంట. మంచం మీద కేవలం కళ్ళు, ఈ ఎముకలు మాత్రం కనబడుతున్నాయి, స్కిల్టన్ అయిపోయాడు. ఏంటమ్మా డాక్టర్ చెప్పారు చెప్పంటే, అయ్యో ఏదో క్యాన్సర్ అంటయ్యా, ప్రపంచం మీదకు మొట్టమొదటి వచ్చిందంట, దీనికి మందు లేదంటయ్యా. అవునా సరేనమ్మా, మీ అబ్బాయికి నేను ట్రీట్మెంట్ చేస్తానన్నాడట. అయ్యా మీరా? అవునమ్మా, నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నాకు నీ ఇంటికే పంపించేశాడమ్మా. నీ ప్రార్థన ఆలకించిన దేవుడు, అమ్మా క్యాన్సర్ మందు కనిపెట్టిన డాక్టర్ నేనేనమ్మా. మీ అబ్బాయికి తప్పకుండా బాగుంది. దీన హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తావు, నీ ఇంటికి దేవుడు సహాయాన్ని పంపిస్తాడు. నువ్వేదే సహాయం కొరకు ఎదురు చూస్తున్నావు, ఏ సహాయం కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నావు, ఏ సహాయం కొరకు అయితే బాధపడుతున్నావు, తల్లి ఆ తల్లి చేసిన ప్రార్థనకి, తన కొడుకును బాగు చేయడానికి ఏ డాక్టర్ అయితే దాని మెడిసిన్ కనిపెట్టాడు, ఆ డాక్టర్నే ఏంటి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎన్నో రికమెండేషన్లు, ఎంతో డబ్బు ఉండాలి, ఎన్నో ఫ్లైట్లు ఎక్కాలి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే. అలాంటిది దేవుడే ఆయన్ని ప్రార్థన నువ్వు కోరుకున్నది పరలోకం నుండి నీ దగ్గరికి చేరుస్తాడు. ప్రార్థన సమస్తము జరుగుతుంది. నిస్సంశయం ఆవిడ ఎప్పుడు జీవితం వెళ్ళగలదా, ఎప్పుడు తన కొడుకును బాగు చేసుకోగలదా? ఏడుస్తుందంట. గొప్ప నువ్వెంత కనికర సంపన్నుడు, ఎంత దయామయుడు అయ్యా. ఈ దీనురాలు ప్రార్థన ఆలకించి, ఈ దీనురాలు నేను వెళ్ళలేనని
నా దగ్గరికే దిగివచ్చి నా కొడుకును బాగు చేసి తండ్రి. దీన హృదయంతో ప్రార్థన చేస్తే నీ దగ్గరికి దిగివచ్చేస్తాడు. సమస్య నీ దగ్గరికి వచ్చి సెటిల్ అవుతుంది. ఎంత కష్టంతో ఉన్నా ఆ కష్టాన్ని తీయడానికి ప్రభు నీ దగ్గరికి వచ్చేస్తాడు. నీకు సహాయాన్ని పంపిస్తాడు. ఏ సమస్య ఉన్నావో నువ్వు దీన హృదయంతో ప్రార్థన చేస్తావు. ఈరోజు నా ప్రభు నీ ఇంటిలోకి ఆ సమస్యను విడిపించడానికి సహాయం పంపించునుగా, నీకు సహాయం అందునుగాక. నీ ఇంట్లోకి వస్తాడు. వాడు దీన హృదయంతో ప్రార్థన చేస్తాడు. ఆవిడ దగ్గరికి ఎంతమంది దీనులై వణుకుతారో, ఎవరు దీనుడై నా మాట నేను వణుకుతాడో వాడిని నేను దృష్టిస్తున్నాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 26:3 ఎవని మనస్సు నీ మీద ఆనుకును వాని నీవు పూర్ణ శాంతినిగా కాపాడు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వద్దంటే నీ ఇంటికి ఆశీర్వాదం పంపిస్తాడు. నీకు కావాల్సిందేంటి? దేన మనసు. దేన మనసు అయితే నీ ఇంటికే డైరెక్ట్ వస్తాడు. నీ కుటుంబంలో కార్యం జరిగిస్తాడు. అసాధ్యమైన కార్యాలు సాధ్యం. ఆ తల్లి దేన మనసు ఆగకుండా ప్రార్థన చేస్తుంది. కన్నీరు ఆగకుండా ప్రార్థన చేస్తుంది. ఎలాగా? దేన మనసు, దేన ప్రార్థన. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాడు. ఆ దీనురాలు మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించాడు. తనకున్న ప్రతి పరిస్థితి నుండి విడిపించాడు. ఈరోజు ఏ పరిస్థితితో వచ్చావు, ఏ పరిస్థితితో నువ్వు దేని హృదయంతో ఇక్కడ ప్రార్థన చేస్తావు? దీనుడుగా ఎంత దేని హృదయంతో ప్రార్థన చేస్తావో అంత కార్యం జరుగుతుంది. నువ్వెంత దేని హృదయంతో ప్రార్థన చేస్తావు అంత కార్యం. రావడం కంటే ముఖ్యము నీ హృదయం ముఖ్యం. నీ హృదయం దేన ప్రార్థన. ఆలకించుమా, 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 ఆలకించుమా. అన్నిటితో కుంగిపోతున్నాను. ఇంటి మీద కన్నీటితో కుంగిపోతున్నాను. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా ప్రార్థన ఆలకించుమా, నా దీన ప్రార్థన ఆలకించుమా. నా యేసయ్యా, నా బలమా, నా యేసయ్యా, నా బలమా, నా దీన ప్రార్థన ఆలకించుమా, నా దీన ప్రార్థన ఆలకించుమా. ఇంటి మీద ఉన్నవందరికీ చుకలమేను. కన్నీటితో కుంగిపోతున్నాను. ఇంటి మీద ఉన్నవందరికీ చుకలమేను. కన్నీటితో కుంగిపోతున్నాను. నా యేసయ్యా, నా బలమా, నా యేసయ్యా, నా బలమా, నా దీన ప్రార్థన ఆలకించుమా, నా దీన ప్రార్థన ఆలకించుమా.
దేవుని ప్రార్థన, దేవుని వైపు. నాకు అంత ఉంది, నేను ఎంత తోడు, నేను అంత తోడుదని నేను గర్వం ఉండడానికి దేని బట్టి కూడా నువ్వు గర్వించవు. ఎందుకంటే అంత గొప్ప దేవుడే దీనుడై మన మధ్యకు వచ్చాడు. నీ కొరకు నా కొరకు దీన హృదయాన్ని ధరించాడు, దీనుడయ్యాడు, సిలువను మోసాడు. నిన్ను విడిపించడం నన్ను విడిపించడం. కాబట్టి దీన హృదయం. మొట్టమొదటి దేవుడు ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? దీనులు ప్రార్థన ఆలకించాడు. రెండవది కీర్తనల గ్రంథం 72వ అధ్యాయం 12వ వచనం. ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? దరిద్రుడు మొరపెట్టగా. ఎవరిల్లు? దరిద్రులు అంటే అర్థం ఏంటి? దీనులు అంటే చెప్పాం పూర్వాళ్ళు, పేదవాళ్ళు అని. దరిద్రుడు అంటే ఎవరు? దరిద్రుడు అంటే అక్కర కలిగిన వాడు. ఆడికి అవసరత. ప్రార్థన ఎప్పుడు వింటాడు దేవుడు తెలుసా? నీ అవసరతలను ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయగలవు. అవసరత కలిగిన వాడు ప్రార్థన వేరు, అవసరత లేకుండా చేసేవాడు ప్రార్థన లేదు. లోకంలో సామెత ఉంటుంది కదా, నూనె పోయినమ్మ ఏడిసింది, కొబ్బరి బొండాలు పడిపోయినమ్మా. ఎవరిది నిజమైన ఏడుపు? గట్టిగా చెప్పాలా? గట్టిగా గట్టి కదా. అంటే అక్కర్లు ఉన్నాడు ఏడుపు నిజమైన ఏడుపు. వాడికి అవసరత, వాడికి అక్కర. ఆడు దరిద్రుడు. దరిద్రుడు మన దేవుడు ఆలకిస్తాడు. ఎవరు మరట? దరిద్రులు అంటే అక్కర. అక్కర్లో ఉన్నప్పుడు నువ్వు మొరపెడితే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎంతమంది హేళన చేస్తున్నారు ప్రార్థన ఆపరు. అక్కర్లో ఉన్నవాడు ప్రార్థన ఆపడు. ఎంతమంది హేళన చేయొచ్చు. నీ బంధువులు, నీ చుట్టాలు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు రోజు హేళన చేయొచ్చు. రోజు చర్చికి వెళ్ళిపోతుందమ్మా. ఏంటో ఈ మధ్యన పెద్ద భక్తి అయిపోతుంది. ఎక్కడ లేని భక్తి ఇవిడికే వచ్చేసింది. నీ ఇంట్లో అనొచ్చు, హేళన చేయ. కానీ అక్కర్లో ఉన్నవారు ఆగుతారా? ఆగరు. ఎందుకంటే వాళ్ళకి కావాలి. ఆ ఇచ్చేవాడు దేవుడు. ఆమేన్, 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 ఆమేన్. అక్కర్లో ఉన్నవారు ఏంటి అడుగుతారు. మన బైబిల్లో తెలుసు, ఒక గుడ్డివాడు ఉన్నాడు. వాడికి చూపు కావాలి. వాడికి ఏం కావాలి? గట్టిగా చెప్పాలి. వాడికి చూపు కావాలి. వాడు గుడ్డివాడు, చూపు కావాలి. చూపించే దేవుడు వచ్చాడు. వాడికి చూపు కావాలి, చూపించే. అందరూ వెళ్తున్నారు వెనక, కానీ అందరికీ చూపు రాలి. అక్కర్లో కావలసిన వాడు ఎలాగడిగాడు? దావీదు కుమారుడా, నన్ను దాటిపో, కరుణించు. ఎంతమంది కేకలేసి, రే ఆగరా, ఏంటి అలా కేకలేస్తావు అని ఎంతమంది ఆపాలని ప్రయత్నించినా ఆపలేదు. ఎంతమంది ఆపాలని ప్రయత్నించిన ఆపలేకపోయారు. ఎంతమంది ఆపాలని చూశారు, ఆపలేకపోయారు. ఆయన నోరు ముయ్యాలని చూశారు, నోరు మూసుకోవాలి కదా. హేళన చేస్తుంటారు, అవమానపరుచుంటారు. కానీ వాడికి ఒకటే దృష్టి ఏంటో తెలుసా? నా అక్కరను తీర్చగల సమర్థుడు యేసు. ఆయన తప్పకుండా నా అక్కర తీరుస్తాడు అనే నమ్మకంతో కేకలేశాడు, అడిగాడు. వెంటనే కరుణామయుడు యేసయ్య ఆగిపోయాడు, వాడు అక్కరను తీర్చాడు. దరిద్రుడు మరా అందరికీ దరిద్రుడు మరి ఎలాగుంటుంది తెలుసా? హేళనగా ఉంటుంది, అవమానంగా ఉంటుంది, అందరాన్ని గద్దిస్తాడు. ఆడు దరిద్రుడు అలాగే మారపెడతాడు. అమ్మో, ఆవిడ ఇంటికి వచ్చింది దరిద్రం రూపం, ఆవిడ ఇంట్లో అడుగు పెట్టింది మా దరిద్రం. మళ్ళీ ఎవరైనా అలాగ అంటున్నారా? నువ్వు అప్పుడే చెయ్యు, నీ అక్కరను తీర్చే దేవుడు. నీకు కావలసిన అక్కర్లు తీర్చే దేవుడు నా దేవుడు. అడగక ముందే అక్కరే అవసరాలు
ఆయన అక్కర్లు తీర్చాడు. నిజంగా అక్కడికి ఉన్నోడే ప్రార్థన చేయగలడు. నిజమైన ప్రార్థన ఎప్పుడు వస్తుందంటే ఆయనకు అవసరత అయితేనే. లేకపోతే అందరూ అడుగుతున్నారని అడుగుతుంటారు. చాలా అందరూ అడుగుతున్నారు కదా, నేను అడిగేస్తాను. నీ అక్కర్లు తీర్చే దేవుడే. దరిద్రుడు ఎవరంటే అక్కర్లో ఉన్నవాడు. దరిద్రులు మొర ఆలకించి. చూడండి 72:12. దరిద్రులు మొరపెట్టగా అతను వారు విడిపించును. 72:12. దరిద్రులు మొర దేవుడు ఖచ్చితంగా ఆలకించి నేను విడిపిస్తాను. ఒకవేళ అక్కర్లో వచ్చావా తల్లి, నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి ఖచ్చితంగా నేను విడిపిస్తాను. విడిపించండి. దరిద్రులు మొర, దరిద్రులను ఆలకి విడిపించేది. దరిద్రుల ప్రార్థన, అక్కర్లో ఉన్న వాళ్ళు ప్రార్థన ఆలకిస్తారు. వాళ్ళ మొర వింటాడు. ఎందుకంటే వాళ్ళకి కావాలి, వాళ్ళకది కావాలి. ఆ ఇచ్చేవాడు దేవుడే. ఎవరు ఏమి ఇవ్వలేరు నీకు. నా వలనే నీకు సహాయము కలుగు. దావీదు అంటాడు, ఏమంటాడు 121వ కీర్తన 2వ వచనంలో, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, యెహోవా వలనే నాకు సహాయం కలుగును. యెహోవా వలనే. వాడు అదే ప్రార్థన చేస్తాడు. ఎవరి వల్ల సహాయం వస్తుంది? దేవుడి వల్లనే సహాయం వస్తుంది. దేవుడే మనకు సహాయం చేస్తాడు. దేవుడి వలన మనకు సహాయం వస్తుంది. దేవుడే మనకు సహాయం. అంతే మనం ఎవరి వైపు చూడాలా? దేవుని వైపే చూడాలి. దేవుని వల్ల మనకు సహాయం వస్తుంది కాబట్టి దేవుని వైపు మనం చూడాలి. దేవుని వల్ల మనకు సహాయం వస్తుంది కాబట్టి దేవుని వైపు చూడాలి. దేవుని వైపు ఎప్పుడైతే చూస్తామో దేవుడికి సహాయం చేస్తాడు. అంచేతనే దరిద్రుడు ఎవరి వైపు చూస్తాడు? దేవుని వైపే చూస్తాడు. మిగతా వాళ్ళందరూ అందరి వైపు చూస్తారు. ఈ దరిద్రుడు మాత్రం దేవుడి వైపు చూస్తాడు. ఆ గుడ్డివాడు యేసయ్య వైపే చూశాడు. చూసిన వెంటనే వాడి ప్రార్థన దేవుడు వాడికి కావలసింది ఇచ్చాడు. ఈరోజు నిజంగా దరిద్రుడిగా ప్రార్థన లేదు. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీకు కావలసినవన్నీ నా దేవుడు ఇవ్వబోతున్నాడు. వాస్తవం, నాకు కావలసినవన్నీ దేవుడు ఇస్తాడు. దేవుడు నీకు ఇవ్వాలంటే ఇచ్చే దేవుడిని అడగాలి. నువ్వు ఎవరిని అడగాల? గట్టిగా చెప్పాలి. ఇచ్చే దేవుడిని అడగాల. ఇచ్చే దేవుడిని అడగకుండా ఇవ్వలేని ఎంత పండితే నీకేమొస్తుంది చెప్పు? ఇవ్వలేని ఎంత పిండినా అవమానాలు నిందలే తప్ప ఇవ్వలేనోడిని పట్టుకుంటే ఏమవుతుంది? చిన్న స్టోరీ చదివాను. చిన్న ఒక గురువు గారు ఉన్నారంట. ఆ గురువు గారు శిష్యులకు చెప్పారు, రే కదల్లేంది మెదల్లేంది ఒక మంచి ఆవును కొనుక్కురండి అన్నాడు. ఎవరు? ఆ గురువు. ఎవరితో? నాలాంటి శిష్యుడితో. మీలాంటి వాళ్ళంటే మనం బాధపడతారు. గురువు శిష్యుడికి అన్నారు, ఒరే కదలకూడదు మెదలకూడదు, పొద్దున మాత్రం బాగుండాలి, మంచిగా లావుగా ఉండాలి, అలాంటి ఆవును తీసుకురండి అన్నాడు. మరి బయలుదేరాట మనోళ్ళు, పెద్ద మనుషులు కదా, మనలాగే బయలుదేరిపోయారు. ఎక్కడికి? పాలు ఇచ్చి ఆవును పొందామని. ఈయన బయలుదేరుతూ సంతలోకి వెళ్ళక ముందే ఊరి చివరన
ఎవరిదో ఆవు చచ్చిపోయింది. ఆవునేం చేస్తున్నారు ఏంటి, మోసుకొని వస్తున్నారు, ఒక దగ్గర పెట్టున్నారు, చచ్చిపోవడం పాత్రని సిద్ధంగా ఉంది. అందరు చుట్టూ ఉన్నారు, ఏదో మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్యన వీళ్ళు వెళ్ళారు. ఒకడంటాడు, రే పొద్దున బాగుంది నా గురువు గారు చెప్పినట్టు అన్నాడు. ఒకడన్నాడు, బాగా బలిసిందో అన్నాడు. అప్పుడు ఒకడు బాగా కంకులు తిరుగున్నారా, ఇంత పొద్దుమంది కాబట్టి బాగా పాలు ఇస్తుందిరా, ఓయ్ ఎంతకి ఇస్తారా అని అడిగారు. వీళ్ళు ఎలాగొన్నారు, పిలకలేసి అన్నారు కదా, పిలకలేసి అన్నారు. ఇదేంటిది, ఈ ఆవులు గేదెలు వాళ్ళెవరో అడుగుతారు కానీ, ఆ పనికిరాని జాతులు అడుగుతారు కానీ వీడు అడుగుతున్నాడు ఏంటి, అసలు మీరు ఏంటో తెలిసే అంటున్నారు. తెలుసు, మా గురువు గారు ఆవు తెమ్మన్నారు. సరే, ఆవు వాళ్ళ ఊరికని పాకేయాలి అనుకుని వెళ్ళారు. వీళ్ళు ఆడ రేట్ చెప్పకముందు వీళ్ళు అంటున్నారు 500 ఎత్తని ఇచ్చేద్దాం అన్నారు. ఏంటి సచ్చినోడికి వచ్చినదే కట్నం కదా, ఏమన్నాడు 500 అంత అమ్మ. ఇంకా వాళ్ళు ఊరందరూ ఏం మాట్లాడలేదు, ఇది ఎవరో వీళ్ళకేం చేద్దాం రా బాబు అనుకొని ఏం చేశారు, 500 తీసుకున్నారు. మరి ఆవు తీసుకెళ్ళండి అంటే, మరి గురువు గారు అన్నారు కదా కదలకూడదు, కదలదరా, కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు, మోసుకెళ్ళడం కాదు, బండి కట్టారు. వీళ్ళు మోయగలరా, మోయలేరు, బండి కట్టారు. బండి మీద ఆవు తీసుకెళ్తున్నారు, ఎత్తుకొని తీసుకెళ్తుంటే అందరూ చూసి మనలాగే నవ్వుతున్నారు. పాప మామకి అర్థం. దూరం నుండి ఒకడు వెళ్ళాడు గురువు గారు చూసి చెప్పడానికి. గురువు గారు చూస్తున్నారు, శిష్యులు వస్తారని. రే వీళ్ళు ఏంటి తెస్తున్నారు ఏంటని. నిజంగా ఆవు ఏం తెస్తున్నారు, ఆవును తీసుకొస్తున్నారు. దేని మీద, బండి మీద తీసుకొస్తున్నారు. తీసుకురేలే. గురువు గారు మీరు చెప్పినట్టు కదలదు మెదలదు, కదలదు మెదలదు, పొదుమెంత ఉంది, పాలు ఇస్తాను. మరి దానికి వస్తాయండి పాలు, వస్తాయండి, వస్తాయా? నువ్వు కూడా ఆడు ఎంత బాగా లావుకున్నా, ఇవ్వలేనోడి దగ్గరికి ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా ఆడి దగ్గర ఏం రావు. ఇచ్చే దేవుడి దగ్గరే కూర్చో, ఇచ్చే దేవుడి దగ్గర కూర్చో. సచ్చినోడి దగ్గర కూర్చుంటాడు, ఎప్పుడు తిరిగి రాడు. సచ్చినోడి దగ్గర కూర్చోకూడదు, ఇచ్చినోడి దగ్గర కూర్చో. మనమేం చేస్తాం తెలుసు, సచ్చినోడి దగ్గర కూర్చో. సచ్చినోడి దగ్గర ఎన్ని రోజులు కూర్చున్నా నీకేమీ రాదు. ఇచ్చిన యేసయ్య దగ్గర కూర్చో, ఆయన దగ్గర అడుగు. ఖచ్చితంగా నీ అక్కర్లన్నీ నా దేవుడు, ఏ అక్కర్లో ఉన్నా అక్కర్లన్నీ తీరుస్తాడు. ఎవరికి ఏది అవసరంతో అది ఇచ్చాడు. ఎంతమందికి వాళ్ళకి అవసరము చూడండి. లోకా సువార్త 9వ అధ్యాయం 11 వచనం. లోకా సువార్త 9వ అధ్యాయం 11 వచనం. ఎవరు గట్టిగా చదవండి. జన సమూహములు అవి తెలుసుకొని ఆయన వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గురించి వారితో మాట్లాడొచ్చు. స్వస్థత కావలసిన వారికి గట్టిగా చెప్పడం. ఎవరికి ఇచ్చాడు ఆయన, ఎవరికి కావాలో ఏం కావాలో అదే ఇచ్చాడు. ఏం కావాలో అదే ఇచ్చాడు, ఎవరికి కావాలో వాళ్ళకే ఇచ్చాడు. ఈరోజు నీకేం కావాలో నా దేవుడు అదే ఇవ్వబోతుంది. ఎవరెవరికి కావాలో వాళ్ళకే ఇవ్వబోతుంది. ఇందులో ఎంతమంది వచ్చారు, ఇంతమందిలో ఎవరికి కావాలో ప్రభు వాళ్ళకే ఇస్తాడు. ఏం కావాలో అదే ఇస్తాడు. ఏం కావాలో ఈరోజు నీకేం కావాలో ప్రభు ఇవ్వబోతుంది. ఎవరికి కావాలో వాళ్ళకి. నీ ఇంట్లో 10 మంది ఉన్నారు, 10 మందికి కావాలంటే 10 మందికి ఇస్తాడు. 1000 మందికైనా ఇవ్వగలడు. భూ ప్రపంచం ఎంతమంది ఉన్నారో అన్ని జీవుల ఆహారాన్ని ఇచ్చింది దేవుడు. అన్ని జీవులకి ఆహారాన్ని పెడుతున్న దేవుడు. అన్ని జీవులకి గాలిని ఇస్తున్న దేవుడు. అన్ని జీవులకి వాతావరణాన్ని ఇస్తున్న దేవుడు. అన్ని జీవుల్ని బ్రతికిస్తున్న దేవుడు. ఈరోజు నీకు కూడా ఇస్తాడు దాన్ని. నీకు కూడా నీకేం కావాలో ప్రభు దగ్గర దరిద్రుడు గడు. ప్రభా నేను దరిద్రుడినయ్యా, నన్ను అందరూ దరిద్రుడు అంటున్నాడు. దరిద్రుడిని అక్కన చేర్చుకుంటాడు. 3వ చెప్పి ముగిద్దాం. 3వది చూడండి, కీర్తన గ్రంథము 102వ అధ్యాయం 102వ అధ్యాయము 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక. ఎవరి ప్రార్థన వైపు తిరుగుతున్నాడట? దిక్కులేని వారి వైపు.
దేవుడు చెవులు ఎవరి వైపు తిరుగుతున్నాయంటే, దేవుడు కళ్ళు ఎవరి వైపు చూస్తున్నాయంటే, దిక్కులేని నాలాంటి వాడు కొరకు. నాకెవరైనా దిక్కున్నారు ప్రభు అంటే మీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. నాకెవరైనా దిక్కున్నారు, నా కాళ్ళు ఉన్నారు, నా కీళ్ళు ఉన్నారు, నా కాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అంటే దేవుడు నేను ఎందుకమ్మా పట్టించుకోలేదు? దిక్కులేని వారికి. మూడవ ఎవరి ప్రార్థన వైపు తిరుగుతాడట? మొదట ఎవరమ్మా? దీనుల ప్రార్థనకి. రెండవది దరిద్రుల ప్రార్థనకి. మూడవది దిక్కులేని వారంటే నా అనేవారు ఎవరు ఉంటారు? దిక్కులేని వారంటే నా అనేవారు ఎవరు లేరు. వాళ్ళు నా అనేవారు ఎవరు లేని వారికి నేను తండ్రిగా ఉంటాను. నేను తండ్రిగా. ఒక భక్తుడు ఆ పాట రాశాడు కదా, మీకు అందరికి తెలుసా? తండ్రి లేని నాకు పరమ తండ్రి ఒంటరినయ్యున్న నాకు నేనున్నావు. తండ్రి లేని నాకు పరమ తండ్రి నీవై. ఒంటరినయ్యున్న నాకు నేనున్నానని అన్నావు. నీరు తులసి నన్నదరించిన ఆదము నే మరువగలనా? కన్నీరు తులసి నన్నదరించిన ఆదాని నే మరువగలనా? నెరలేని తండ్రి నాకు పరమ తండ్రి నీవై. ఒంటరినయ్యున్న నాతో నేనున్నానని అన్నావు. తండ్రి లేని నాకు పరమ తండ్రి నీవై. ఒంటరినయ్యున్న నాకు నేనున్నానని అన్నావు. కన్నీరు తులసి నన్నదరించిన ఆదాని నే మరువగలనా? కన్నీరు తులసి నన్నదరించిన ఆదాని నే మరువగలనా? ఎరలేని నాపై ఈ వారసునిగా చేసినావే. ఎనలేని ప్రేమ ఎవరు చూపించగలరు? ఆ ప్రేమ అమ్మ లేదు, నాన్న లేరు, బంధువులు చుట్టాలు లేరు, స్నేహితులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లి లేరు, నాన్నవారు ఎవరు లేనప్పుడు నా దగ్గరికి వచ్చి ప్రేమ చూపించు. నేనన్నాను, నాన్న నీకు తండ్రి లేడా? నీకు తండ్రిగా ఉంటాను. నీకు అమ్మ లేదా? అమ్మగా ఉంటాను. నీకు అన్న లేడా? అన్నగా ఉంటాను. నీకు చెల్లి లేదా? చెల్లిగా ఉంటాను. నీకెవరు లేరో ఆ స్థానంలో నేను ఉంటాను రా. దిక్కులేని వారంటే ఎవరు లేని వారు. దిక్కులేని వాడి ప్రార్థన ఆయన వైపు తిరుగుతున్నాడట. అలా ప్రార్థన ఎటుక ప్రపంచమంతా చూస్తున్నాడు. దిక్కులేనివాడు ఎప్పుడు ప్రార్థన చేస్తే ఆ చూపు పట్టు వెళ్ళిపోతుందంట. మన చిన్నప్పుడు
ఏంటి టీవీ పెడితే పైన ఏం పెట్టేవారు? యాంటీనా పెట్టేవారు. ఆ యాంటీన్ టీవీలో బొమ్మ రావాలంటే ఆ వేవ్స్ ఎటువైపు ఉందో యాంటీను అటువైపు తిప్పితే బొమ్మ వచ్చేది. అలాగే దేవుడు కూడా దిక్కులేని వారు ఎక్కడైతే ప్రార్థన చేస్తుంటారు వాళ్ళ ప్రార్థన వైపు తిరిగిపోతుంటాడు. ఎంతమంది 100 మంది ఉన్నా వాళ్ళ వైపు తిరిగిపోతుంటాడు. ఎంత గొప్ప ప్రార్థన! దిక్కులేని వారికి ఎవరు ఆదరించరు, దిక్కులేని వారికి ఎవరు కనికరించరు, దిక్కులేని వారికి అందరూ చీకొడతారు. కానీ ఆ ప్రార్థన దిక్కులేని వారి ప్రార్థన. ఒకరోజు ఒక ముగ్గురు యవనస్తులు రాత్రి 12 గంటలప్పుడు సినిమా చూసుకొని వస్తున్నారు. రాత్రి 12 పైనైపోతుంది, సెకండ్ షో సినిమా చూసి వస్తుంటే బాగా యవనస్తులు కదా, మాట్లాడుకొని ఆ మాట్లాడుకొని ఈ మాట్లాడుకొని వస్తున్నారు. ఈ మధ్యన కుక్కల అరుపులు వినపడుతుంది. కుక్కలు అరుస్తున్నాయి అనుకొని అలా ముందుకు వెళ్ళిపోతుంటే ఒక చిన్న పిల్లోడు అరుపు వినపడుతుందండి. చిన్న పిల్లోడు అరుపు. అప్పుడే పుట్టిన కండ ఎలాగరుస్తుంది అలా అరుస్తున్నాడు వినపడుతుంది. ఇప్పుడు ఎక్కడో అరుపు వినపడుతుంది, ఎక్కడ అనుకొని ఈ ముగ్గురు యవనస్తులు అలా అలా చూస్తూ చివరికి ఒక చెత్తకుండి దగ్గర, ఆ చెత్తకుండి దగ్గరికి వెళ్ళారు. ఆ చెత్తకుండీలో అప్పుడే ఇంకా డెలివరీ అయ్యేంతదేమో బొడ్డు కూడా కొయ్యలేదంట. ఆ బేగుతో పాటు ఆ బేగ్ కోసి ఇంకా అలా డెలివరీ అయిన బాబు అండి, చిన్న అబ్బాయి, ఒళ్ళంతా రక్తపు మరకలు, ఒళ్ళంతా రక్తమే, కళ్ళుండి అరికాళ్ళ వరకు రక్తం ఉంది. చిన్న గుడ్డలో పెట్టి ఆ చెత్తకుండీలో పెట్టి వెళ్ళిపోయింది అక్క తల్లి. మరి ఎందువల్ల వెళ్ళిపోయిందో తెలియదు. ఆ తల్లి ఎందువల్ల వెళ్ళిపోయిందో, ఒకవేళ తెలియక తప్పు చేసిందా, ఒకవేళ కావాలని విడిచిపెట్టిందో తెలియదు. కానీ ఆ కుర్రవాడు, బాలుడు, కొడుకట్టండి, చాలా చక్కగా ఉన్నాడు. ఏంటి తల్లుండి అరికాళ్ళ వరకు రక్తపు ముద్దలు, ఆ రక్తపు ముద్దలో కొడుతూ కేకలేస్తున్నాడు. ఆ రాత్రిప్పుడు కుక్కలు తిరుగుతుంటాయి కదండి, ఏ కుక్క కంట కూడా పడకుండా ఆ కేకలు వినబడుతుంటే ఈ ముగ్గురు వెళ్ళారట. వెళ్ళి ముగ్గురు తీసి ఆ బిడ్డ మీద కనికరం పొంది, ఏంటి కేక, ఏంటి ఎవరూ లేరు ఇక్కడ కేకలు వేస్తున్నాడు అని అనుకున్నారంట. చూడండి, ఆ చిన్నవాడికి అక్కడ ఎవరు లేరు. ఆ కేకే ప్రార్థనగా మారి ఆ దేవుడు ఆ ముగ్గురు వ్యక్తుల్ని ఆ ముగ్గురు వ్యక్తులు పట్టుకొని, ఒరే మా ఇంటికి తీసుకెళ్దామంటే మా ఇంటికి తీసుకెళ్దామని అనుకోకుండా మీ ఇంటికి తీసుకెళ్ళరా అంటున్నారు. ఎందుకంటే ఎవరింటికి తీసుకెళ్ళినా ఇబ్బంది అవుద్ది. కాబట్టి ఏం చేయాలని, అలా కాదురా, ఇక్కడ ఒక అనాథాశ్రమం ఉంది, ఫాదర్ గారు అంటారు, చర్చ్ ఫాదర్, ఆయన అయితే పెంచుతాడరా, కాబట్టి అక్కడ తీసుకెళ్ళిపోదామని చర్చిలోకి ఆ అర్ధరాత్రి అప్పుడు తీసుకెళ్లారని అంటారు. రక్తం కూడా ఓడని ముక్కలు, ఆ చిన్న పసిబిడ్డలు ఆ ఫాదర్ గారికి అప్పు చెప్తే ఆ ఫాదర్ గారు దాన్ని తీసుకొని పెంచారన్నమాట. ఆయన పెంచి పెద్దవాడిని చేశారు. రోజు ఆడికి ఏంటంటే అదే ఇల్లు, అదే బడి, అదే అన్ని. ఆడికి పుట్టిన దగ్గర నుండి తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు. స్కూల్లో వేశారట. స్కూల్లో వేస్తే మీ నాన్న పేరు ఏం పేరంటే అడిగి తెలియదు, మీ అమ్మ పేరు ఏంటంటే అడిగి తెలియదు. మనకి ఇప్పుడు అడిగితే మనం చెప్పగలం మన నాన్న పేరేంటి, మన అమ్మ పేరేంటి మనం చెప్పగలం, మన ఊరేదో చెప్పగలం. ఆడికి ఏది లేదు. ఏంటి అలాంటి పరిస్థితిలో ఆడు పెరిగి పెద్దదవుతున్నప్పుడు కొంత బాధ కలిగిందంట. అందరికీ హాస్టల్లో ఏంటి రకరకాల వస్తువులు వస్తున్నాయి, తల్లిదండ్రులు వస్తున్నారు, మేనమామలు వస్తున్నారు, ఎవరెవరో చూడడానికి వస్తున్నారు. వీడికి ఎవరు లేదు. అలా ఏడుస్తూ ఒకరోజు ఏడుస్తున్నాడు. ఆ ఫాదర్ గారు అడిగారు, ఏమిరా బాబు ఏడుస్తున్నావు అంటే, ఫాదర్ గారు నిజంగా చెప్పండి మా నాన్న ఉన్నాడా అన్నాడు. మీ నాన్న ఉన్నాడు రా నాన్న. మా నాన్న ఎక్కడున్నాడు? మా అమ్మ ఉంది కదా. మీ అమ్మ కూడా ఉంది.
మీ అమ్మ నాన్న ఎలా ఉంటారు? చాలా అందగలరా బాబు మీ అమ్మ నాన్న. అవునా? మరి నన్ను ఇప్పటి వరకు చూడడానికి రాలేదు. వాళ్ళు చాలా దూర ప్రాంతంలో ఉన్నారు, రాలేదు. ఏదో ఒక రోజు వస్తారు. అయితే నాకు ఇప్పుడు పండగకి అందరూ వెళ్ళిపోయారు కదా, మరి నాకు పండగకి మీరే ప్రతి సంవత్సరం బట్టలు కొంటున్నారు క్రిస్మస్. నాకు ఈ సంవత్సరం గోల్డ్ మా ఫ్రెండ్స్కి పంచాలి. నాకు కూడా అమ్మా నాన్న ఉన్నారు. అందరు స్కూల్లో అంటున్నారు వీడికి అమ్మా నాన్న లేరు, వీడికి తల్లిదండ్రులు లేరు, అనాథ అంటున్నారు. ఈ రోజు నుంచి చెప్తా నాకు అమ్మా నాన్న ఉన్నారని. కాబట్టి పంచాలి స్కూల్లో. కాబట్టి నాకు బిస్కెట్లు చాక్లెట్లు కావాలి. మా అమ్మ నాన్నకి లెటర్ రాస్తాను, అడ్రస్ ఇస్తారా అని అడిగాడు. ఓ అడ్రస్ ఇస్తాను. టు ద హెవెన్లీ ఫాదర్. మీ నాన్న పేరు పరలోకపు తండ్రిరా. టు ద హెవెన్లీ ఫాదర్, హెవెన్లీ పోస్ట్ అండ్ విలేజ్, మొత్తం సమస్తం అది. మరి పిన్ కోడ్ ఏముంది? ఇరిమియా 33:3 రాసే, అదే నీ ప్రార్థన అవసరత అని చెప్పాడు. ఈ అమ్మాయికుడు ఏం చెప్తే అదే కదండి. అది రాస్తాడట. రాసి అందులో ఒక మంచి ఉత్తరం రాస్తాడట. రాసి పోస్టులో వేసాడట. నాకు 500 కావాలి, నాకు కొత్త బట్టలు కావాలి, అందరికి పంచడానికి చాక్లెట్లు పప్పలు కావాలమ్మా. అమ్మ నువ్వు చాలా అందంగా ఉంటావంట. నాన్న నువ్వు చాలా అందంగా ఉంటావంట. నాన్న ఎప్పుడైనా నిన్ను చూడాలని ఉంది. అందరు నాకు తండ్రి లేనివాడు అంటున్నారు, అందరూ అమ్మలేనివాడు అంటున్నారు. నేను చూడాలంది. ఎప్పుడైనా రండి, వచ్చిన ముందు పండక్కి పంపించండి అని లెటర్ రాసేస్తాడు. ఆ లెటర్ పోస్ట్ ఆఫీస్ నుంచి పోస్ట్ మాస్టర్ వెళ్తారు కదా, పోస్ట్ మాస్టర్ నుండి మెయిన్ పోస్ట్ ఆఫీస్కి వెళ్తారు. అక్కడ ఏం చేస్తారంటే ఏ ఊరికి వెళ్ళవలసిన లెటర్లు ఆ ఊరికి సప్లై చేస్తారు. అంతలో ఈ లెటరు ఫారెన్ అని ఉంది, హెవెన్లీ ఫాదర్ అని ఉంది. ఎక్కడికి పంపిస్తారు? శ్రీకాకుళం అంటే మా ఊరు పంపిస్తారు, విజయనగరం అంటే మీ ఊరు పంపిస్తారు, విశాఖపట్నం మీ ఊరు పంపిస్తారు. ఏదో జిల్లా పేరుంటే హెవెన్లీ జిల్లా అన్నారు, ఎక్కడుంది భూమి మీద అని ఆ పోస్ట్ మ్యాన్కి అర్థం అవ్వక సూపరింటెండెంట్ దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ సూపరింటెండెంట్ హెవెన్లీ అంటే ఆయన క్రిస్టియన్ అంట. అమ్మో మాదే ఉత్తరం అనుకొని ఉత్తరం తీసుకొని తిన్నగా ఇంటికి తీసుకెళ్ళాడట. ఏమే ఈరోజు ఒక విచిత్రమైన ఉత్తరం వచ్చిందన్నాడు. ఏంటి ఆ ఉత్తరం తీసుకోమంటే ఆ చింపారట. అయితే వాళ్ళ హృదయాలు కదిలిపోయాక అలా రాశాడు. రాసి ఆడేం అడిగాడు, అడిగి వాటికంటే ఊహించి వాటికంటే ఎక్కువగా పార్సల్ అడిగి పంపించాడు. అడిగి వచ్చేది పార్సల్. దిక్కులేని వారి ప్రార్థన, దిక్కులేని వారి మొర, దిక్కులేని వారికి ఆయన దిక్కుగా ఉంటాడు. ఆ ప్రార్థన వైపు తిరుగుతాడు. తిరిగి నీకు కావలసినవన్నీ అనుకరిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా కీర్తన గ్రంథం 34:17 వచ్చింది. నీతిమంతులు మొరపెట్టగా ఎవరు ఆలకిస్తాడట? 4వ వ్యక్తులు ఎవరు? నీతిమంతులు. నీతిమంతులు అంటే ఎవరు? యేసును నమ్మేవారు, యేసు రక్తంలో కడగబడిన వారు, యేసును నమ్మి ఆయన నమ్మకం ప్రకారం ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే అడుగుతారో వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నమ్మేవారి ప్రార్థన ఆలకిస్తాడు. చూడండి, మొదట చెప్పాలి, మొదట దీనుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. వారి ఆపదలన్నింటిలో దేవుడు వారిని రక్షిస్తాడు. తర్వాత దరిద్రులు మనం పెట్టాడు. దరిద్రులు వారికి అక్కడ ఏం చెప్పాడు? ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. దీనుల ప్రార్థన ఆలకించి వారన్నింటిలో నుండి రక్షిస్తాడు. దరిద్రుల ప్రార్థన ఆలకించి విడిపిస్తాడు. దేవుడు ప్రతి పరిస్థితి నుండి నేను విడిపిస్తాను. దరిద్రులు మొరపెట్టి దిక్కులేని వారు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వైపు తిరుగుతారు. ఆమేన్. 4వది, నీతిమంతులు ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన ఆలకించి
వారి శ్రమలన్నిట్లో నుండి వారిని విడిపిస్తాడు. ఎన్ని శ్రమలను అన్నిటి నుండి విడిపిస్తాడు. ఎన్ని కష్టాలను, ఎన్ని పరిస్థితులను, ఎన్ని పరిస్థితులు ఏం కావాలో అన్నింటినీ దేవుడు ఇస్తాడు. ఆయన వచ్చాడు, ఎవరికి ఏం కావాలో అది ఇచ్చాడు. ఆవిడ మొరపెట్టింది, సరాసరి వీడింటికే దేవుడు డాక్టర్ పంపించేస్తాడు. ఈరోజు నువ్వు కూడా నీ ఇంటికి దేవుడు ఆశీర్వాదాన్ని పంపించుకో. నువ్వు ఏదైతే అడిగావో అది నీకు ఇవ్వబోతున్నావు. ఏ దాని గురించి అయితే నువ్వు మొరపెడుతున్నావు, మరణ ఆలకించబోతున్నావు. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఒక ఎగ్జాంపుల్, ఒకరోజు ఒక ఆవిడ వాడలో ప్రయాణం చేస్తుంది. అంటే ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళాలంటే అప్పుడు సముద్రం మధ్యలో వెళ్ళాలంటే వాడలో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కూడా మీరు ఎప్పుడైనా కలకత్తా వెళ్తే లాంచ్ మీద వెళ్ళాలన్నమాట. ఒక ఊరు వెళ్ళాలంటే అక్కడ స్టేషన్ దిగిన వెంటనే వాడ మీద వెళ్ళడానికి ఉంటుంది. ఆ వాడలో వెళ్తున్నాను, అందరూ వెళ్తున్నారు, ఈవిడ కూడా వెళ్తుంది. వెళ్తుంటే అందరూ వాడ నాయకుడు అందరిని చూస్తున్నాడు. ఈవిడ ఏం చేసిందంట, క్రిస్టియన్ ఆవిడ, దేవుని నమ్ముకున్నాడు. ఏం చేస్తుందంట, ఎక్కిన వెంటనే మొదలు పెట్టిందంట మోకాళ్ళు వేసి 2 చేతులు ఎత్తి. మళ్ళా కాదండి, అందరు కనబడాలని కాదండి, ఆవిడ ఏం చేస్తుంది, ప్రార్థన చేసుకుంటుంది. కనబడాలని కాదు, వినబడాలని కాదు, దేవుడికి తన ప్రార్థన ఆలకించాలని ప్రార్థన చేసుకుంటుంది. ప్రార్థన చేస్తుందని ప్రార్థన చేస్తుంటే వాడ నాయకుడి గట్ట, అందులో యజమాని ఉంటాడు కదా, ఆయన గట్ట కొంచెం బాధ అనిపించింది. ఎక్కడికి వచ్చి నీ క్రైస్తవులు దరిద్రం వదలరా, ఎక్కడా ప్రార్థనేనా అని సనుక్కుంటూ ఆవిడ ఎదురుగా అటు ఇటు తిరుగుతూ ప్రార్థనలు లేచిపోవాలని రకరకాల మాట్లాడుకొని తిరుగుతుంటే ఈ 2 చేతులు ఎత్తి మరీ గట్టిగా ఏం చేస్తుందంట, మనసులో ప్రార్థన చేసుకుంటూ 2 చేతులు ఎత్తి, దేవానికి స్తోత్రం, నాయన స్తోత్రం స్తోత్రం. ఈ మధ్యన ఆయన ఈవిడికి ఎలా కాదు, 2 చేతులు ఎత్తింది కదా అనుకొని అలా తీసుకొచ్చి ఒక బత్తాయికాయ ఉందట, ఆ బత్తాయికాయ తీసుకొచ్చి ఏం చేశాడు, ఆ 2 చేతుల్లో పెట్టాడు. చేతిలో పెట్టకుండా దేవానికి స్తోత్రం అంతా లేచిపోతుంది. అన్నాడంట. ఏమంటే నేను దేవుడు ఏదో అడిగానో అదే ఇచ్చాడు అన్నట. నువ్వేమి అడిగావు అన్నట. ఈ వాడ నాకు పడదయ్యా, సముద్రం వెళ్ళినప్పుడు ఆ నీరు వాసనకి నాకు వాంతులు వస్తాయి, కాబట్టి వాంతుల్లో నేను తేవడం మర్చిపోయి నిమ్మకాయ తెచ్చుకోవడము, నిమ్మకాయ నువ్వు ప్రభు అని అడిగాను, కానీ బత్తాయికాయ నా దేవుడు ఇచ్చాను అన్నట. ఏమడిగిందంట, నిమ్మకాయ అని ఇస్తాడని దేవుడిని అడిగాను, నా దేవుడు ఎంత గొప్పోడో తెలుసా అన్నదట. ఏంటి ఇచ్చాడంటే నిమ్మకాయ బదులు పెద్ద బత్తాయికాయ చేతిలో పెట్టాడు. వీళ్ళు నా త్వరమాంతరం ఎక్కడ దేవుడు ఇచ్చాడు. ఈ పెట్టినోడు ఏమైపోయాడు, సిగ్గుపడిపోయాడు. ఈరోజు నిజంగా నీతిగా నువ్వు ప్రార్థన చేస్తే, నిజంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, నిన్ను హేళన చేసిన వారందరూ సిగ్గుపడేటట్టు నా దేవుడు చేస్తాడు. నిన్ను ఎవరైతే హేళన చేస్తున్నారో వాళ్ళందరూ సిగ్గుపడేటట్టు. కావాలా నీ ప్రతి పరిస్థితి నుండి దేవుడు విడిపించుకోవాలి. ఏది కావాలో నీ ఇంటికి అని పంపించబోతున్నాడు. నిన్ను సిగ్గుపరిచే వారందరి నుండి వాళ్ళు సిగ్గుపడేటట్టు దేవుడు చేయబోతున్నాడు. 3 ఆశీర్వాదాలు. మొదటి ఆశీర్వాదం, నీ ప్రార్థనలన్నీ ఆలకిస్తాడు. 2వది, నీకు కలిగిన ప్రతి శ్రమ నుండి విడిపిస్తాడు. 3వది, ఏది కోరుకున్నావు అదే నీ దగ్గరికి పంపిస్తాడు. 4వది, నిన్ను సిగ్గుపరచాలనుకున్న వారు వాళ్ళే సిగ్గుపడి వెనక్కి మళ్ళేటట్టు చేస్తాడు. అలాంటి ప్రార్థన దేవుడు నీకు కోరుకుంటున్నాడు. అలాంటి ప్రార్థన నాకు కూడా కావాలి కదా. దీన హృదయంతో, దరిద్ర హృదయంతో, ఇంకా దిక్కుమాలిన వారి ప్రార్థన, ఇంకా నీతిమంతుల ప్రార్థన దేవుడు. నువ్వే లిస్టులో ఉన్నావు తల్లి, లేచి నిలబడ్డావు. నువ్వే లిస్టు, దీన హృదయంతో ప్రార్థన చేస్తున్నావా? దీన హృదయంతో ఎంతమంది వచ్చినా ఆ దీనుడు దీన హృదయంతో ప్రార్థన చేసినప్పుడు ఆయన ఇంటికే దేవుడు తన దాసును పంపించి చనిపోయిన కుమారుని బ్రతికించారు. ఆ ప్రశ్న చేశారు. ఈరోజు నీ ఇంటికి ఒక సహాయం రాబోతుంది, దేవుడు పంపించబోతున్నాడు. దీన హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఒక సహాయాన్ని దేవుడు పంపించబోతున్నాడు. ఈరోజు ఎదురు చూస్తున్న సహోదరి సహోదరుడు, నీకు ఒక సహాయం రాబోతుంది, నీకు సహాయం పంపించబోతున్నాడు. ఇప్పుడే పొందుకో. ఇప్పుడే దేవుడు నీ ఇంటికి ఒక సహాయం పంపించబోతున్నాడు. నీ కుటుంబంలో ఒక సహాయం పంపించబోతున్నాడు. నీ జీవితంలో ఒక సహాయం పంపించబోతున్నాడు. ప్రభు నీ సహాయం పంపించబోతున్నాడు. అడుగు 2 చేతులు పైకి నువ్వు ఉన్న స్థలంలోనే మోకరించి దేని హృదయంతో దేవుని ప్రార్థించు. నీ ఏ అవసరంతో, నీ అవసరతలు ఎందుకు ఎరిగిన దేవుడు నీకు సహాయం పంపించబోతున్నాడు. యేసు ఏ విధంగా పొందుకో ప్రభువుని అడిగి నమ్మబోతున్నాడు.
వారు కోరుకున్నది, వారి అవసరం ఏదో అది ఎరిగిన దేవుడు. నీ అక్కర్లు ఎరిగిన దేవుడు, నీ అవసరతలు ఎరిగిన దేవుడు, నీ కన్నీరు తెలిగిన దేవుడు, నీ మనసులో పడిన ప్రతి బాధ ఎరిగిన దేవుడు నీకు పంపించబోతున్నాడు. పొందుకో 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 పొందుకో. అడుగు, 2 చేతులు పైకెత్తి ప్రభుని అడుగు. ఒకవేళ ఇంట్లో ఉంటే మోకారించి 2 చేతులు పైకెత్తి ఇప్పుడు చూసుకున్న నీవు ప్రభు సన్నిధిలో ప్రార్థించి నీ అవసరం, నీ అక్కర్లు, ఇదిగో నీ గర్భఫలం, నీ భూఫలం, నీకున్న ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు ఆశీర్వదించు. నీ కన్నీరు తుడిచేది, నీ దీన హృదయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నీ గుండెలోతులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ కన్న తండ్రిగా ఉండబోతున్నాడు. తండ్రి లేని నీకు తండ్రిగా ఉండబోతున్నాడు. తల్లి లేని తల్లిగా నీకు ఉండబోతున్నాడు. ఏది ప్రభునడు పొందుకో. నీ చేయి పైకెత్తు, ప్రభునడుగు. ఆయన వైపే చూడు. ఆయన నీ అక్కర్లు తీర్చగలడు. దరిద్రులు అంటే అక్కర్లో ఉన్నవారు నీ అక్కర్లు తీర్చగలరు. ఏ అక్కడితో వచ్చావు, ఏ అక్కడితో మందిరంలో కూర్చోవు, ఏ అక్కడితో కన్నీరు కాలుస్తున్నావు, నీ అక్కర్లు తీర్చలేవు. ప్రార్థన చేస్తావు. మరి ఒక్కసారి ఉపవాస ప్రార్థనలో నా తండ్రి నాయన అయ్యా నీ సేవకులు నిలబెట్టుకుని నాతో మాతో మాట్లాడి బలపరిచిన దేవానికి వందనాలు. యేసు బాబు ఎంతమంది అయితే నాయన అయ్యా ఈ ఉపవాస ప్రార్థనలో దేన మనసు కలిగిన ఆయన నీ తల్లి చూస్తున్నారో ప్రభు, నిరీక్షణ కలిగిన ఆయన ఎదురు చూస్తున్నారు. ఏ గుండె వేదనతోనో అయ్యా దిక్కులేని నాయన నా ప్రార్థన ఆలకించవా తండ్రి అని అడుగుతున్నారు ప్రభు. యేసు బాబు ఎన్నిక లేని వారమయ్యా, ఎందుకు పనికిరానటువంటి వారు అయ్యా దేని ప్రార్థన ఆలకిస్తామని ఆయన ఈ దినమంది సేవలు మనకు తీసుకొని నాతో మాతో మాట్లాడేవు తండ్రి. అయ్యా మాకు దేని ప్రార్థన అనుగ్రహించేయ, దేని మనసు కావాలి ప్రభు. నీకు దేనుడివే నా కోసం మా కోసం లోకానికి వచ్చావు ప్రభు. మేమైతే గర్విష్ఠులంగా నా తండ్రి నీకు ప్రార్థన చేయక పొందుకోలేకపోతున్నాము తండ్రి. మమ్మల్ని క్షమించండి నాయన. నీ దేని మనసు నాకు మా అందరికీ దయచేయండి అయ్యా. అయ్యా దిక్కు లేని వారము నాయన, ఎన్నిక లేని వారము తండ్రి. పరిశుద్ధాత్మదేవా నీ సంచారం ఇక్కడ ఉంచావయ్యా. ప్రతి బిడ్డను తాకుతున్నావయ్యా. నేను మనసు కలగజేస్తున్నావు ప్రభా. ఈ 52 రోజులు ఉపవాస ప్రార్థన పూర్తయ్యేలోగా నా తండ్రి అయ్యా మాకు దేని మనసును అనుగ్రహించిన ఆయన తప్పగా మా మనవలు ఆలకించిన ఆయన గొప్ప విజయం వేస్తున్నాము. కనికరి సంపన్నుడు చేసా కష్టకాలంలో మొదలుపెట్టుకుని తప్పగా విడుదలిస్తానని వాగ్దానం ఇస్తున్నావు తండ్రి. నీ సహాయం కోసం నాయన ఎంతమంది బిడ్డలు అయ్యా ఎదురు చూస్తున్నారు ప్రభా. వారి అవసరతల అక్కర్లు నాయన తీర్చి వారికి గొప్ప సహాయం అనుగ్రహించి నీ సాక్షులుగా నిలవబెట్టమని మహిమ ఘనత ప్రభావములు మీరొక్కరే పొందుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపడుగాక. మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానం ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడుకొచ్చిన మనం ప్రత్యేకంగా ఈ దినం ఆరాధనలో పాల్గొన్న ప్రతి సదాకాలంతో నడిపించుకుందాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.